ఇటీవల కాంట్రవర్సీ కామెంట్స్తో నిత్యం వార్తల్లో ఉండేటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒక్కసారి కాంట్రవర్సీకి సంబంధించి కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన అంశం మీద ఎందుకు మాట్లాడారు ఏంటని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఏం మాట్లాడినా సరే బాగా విపరీతమైనటువంటి ట్రోల్ అవుతుంది. లేటెస్ట్గా మాట్లాడినటువంటి డ్రగ్స్ టెస్ట్ సినీ ఇండస్ట్రీకి కానివ్వండి, వాళ్ళు మీకు ఇచ్చినటువంటి కౌంటర్కి సంబంధించి మళ్ళీ మీరు మాట్లాడినాక ఎటువంటి రిప్లై కూడా లేదు. సారా వ్యాఖ్యలు కానీ డ్రగ్స్ కౌంటర్. నిజంగానే మీరు డ్రగ్స్ టెస్ట్కి రెడీ ఉన్నారా? సినిమా ఇండస్ట్రీకి మరొకసారి ఏం చెప్తారు? నేను నా డ్రగ్ టెస్ట్ తీసుకున్నాను. నా డ్రగ్ టెస్ట్ తీసుకొని నేను రిపోర్ట్ పెట్టిన తర్వాత నేను వాళ్ళని అడిగినాను. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను. నేను ఒకటి అంటున్నాను, చాలామంది మధ్యతరగతి కుటుంబాలలో వాళ్ళ పిల్లలకి కొంతమంది డ్రగ్స్ తీసుకొని చనిపోతే కూడా బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితి. నేను ఈరోజు ఒకటే ఏమంటున్నాను, అరే ఇక్కడ స్పోర్ట్స్ మెన్ కానీ, సినీ ఫీల్డ్ కానీ, పొలిటీషియన్స్ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళు ఒకటి ఏమనుకుంటారు, నేను సచిన్ తెందూల్కర్ లాగా క్రికెటర్ కావాలనుకుంటారు, లేకుంటే చిరంజీవి లాగా యాక్టర్ కావాలనుకుంటారు, లేకుంటే మహేష్ బాబు లాగా, లేకుంటే పవన్ కళ్యాణ్ లాగా అట్లా యాక్టర్ కావాలనుకుని చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూ పెరుగుతారు. లాస్ట్ పొలిటీషియన్స్ని చూస్తారు, పొలిటీషియన్ లాగా కూడా ఉండాలని చెప్పేసి. నేను ఏమంటారు, మనం కలిసి అందరం కలిసి స్పోర్ట్స్ మెన్ అంటే ఒలింపిక్స్ కానీ ఎక్కడ పోవాలన్నా కానీ వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. వాళ్ళ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు, వాళ్ళ శాంపుల్స్ తీసుకుంటారు, వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, లేదని రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఒలింపిక్స్లో అలౌడ్ ఉంటుంది. అట్లనే సినీ ఫీల్డ్ పొలిటీషియన్స్. నేనేం చేస్తాను, నా రిపోర్ట్ తీసి చూపించాను, మీరు కూడా చూపించండి అని అంటున్నాను. చూపించండి అని అంటేనే మీకు లై డిటెక్టర్ పెట్టాలా అని అడుగుతారు. అది ఇప్పుడు నేను అడుగుతున్నాను, మళ్ళీ మీకు లై డిటెక్టర్ పెట్టాలా? నేను రిపోర్ట్ ఏమంటుంటే ఏదేదో మాట్లాడుతున్నారు, మళ్ళీ మీకు కూడా లై డిటెక్టర్ పెట్టి ఏమనేది అన్న. ఇప్పుడు చాలామంది అన్నారు, సినీ ఫీల్డ్ వాళ్ళతో నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు, చాలా డేంజరు అని అన్నారు. నేను డేంజర్ ఎందుకు అవుతుంది? ఇది మనం ఆదర్శంగా ఉండాలి. మధ్యతరగతి కుటుంబాలు ఎంతోమంది పిల్లలకి ఇట్లా చనిపోతే కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి. నిన్న రేడ్ అయితే 8 మంది దొరికినారు. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడు కూడా ఉన్నాడని చెప్పినారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎంత కష్టపడి సివిల్స్లో వాళ్ళు పాస్ అయ్యి ఐఏఎస్ అయితే వాళ్ళకి ఇప్పుడు ఏమని చెప్పుకుంటారు చెప్పు? మీడియాలో వచ్చిన తర్వాత ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఫోటోలు పెట్టి నీ పిల్లోడు అని చెప్తే పాపం తల్లిదండ్రులకి ఎంత ఇబ్బంది అవుతుంది దీనివల్ల. దాని బదులు మనమే టెస్టులు చేయించుకొని రిపోర్ట్లు పెట్టి మేము ఎవరం తీసుకోము, మీరు కూడా తీసుకోవద్దని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి పొలిటీషియన్స్ కంట మా పైన లై డిటెక్టర్ పెడతారంట. మళ్ళీ మేమే అంటే ఏమేమి టెస్ట్ చేసుకుంటారని అడుగుతారు. అరే మీరు టెస్ట్ చేసుకొని చూపించండి. ఫస్ట్ నీతిమంతులు ఉంటారు, ఉట్టి మాట్లాడతారు కానీ ఏం చూపించారు. అట్టుంది ఇప్పుడు పరిస్థితి. నేను టెస్ట్ చేసుకొని చూపించాను. మీరు చూపించే దానికి వెనుకకి ఎందుకు పోతున్నారు? ఇప్పుడు మొత్తం తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు డౌట్లో పడిపోయినారు. ఒక రూమర్స్ ఉంది, పొలిటీషియన్ కొడుకులు, పొలిటీషియన్స్ పిల్లలు, అదేవిధంగా సినీ యాక్టర్స్ పిల్లలు మా ఇద్దరి పైన ఉన్నది రూమర్స్. ఆ రూమర్స్ ఫస్ట్ బయటికి తీయాలి మనం. అంటే మేము తీసుకోము, మేము నిజాయితీగా ఉన్నాము, మేము డ్రగ్స్కి దూరంగా ఉంటాము అని ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని నేను చెప్పినాను. ఇంకా వాళ్ళు మేము చేసుకోము, మా మీద ఏదో బురద చల్లాలే, జడ్చర్లోకి వచ్చి అనిరుద్ రెడ్డిని ఏమని అనాలంటే జడ్చర్ల ప్రజలు బుద్ధి చెప్పేదానికి రెడీగా ఉన్నారు. మరొక పక్క కొంతమంది ధనవంతులు, ఏపీకి చెందిన ధనవంతులు బెదిరించే ప్రయత్నం చేస్తాం, మీ మీద ఎదురుదాడి చేస్తున్నట్టున్నారు. దానికి సంబంధించి ఎవరు సార్ అసలు చేసిన వాళ్ళు మీ మీద అనేటోళ్ళు? నేను ఎవరికి భయపడను. వాళ్ళు నేను చెప్పిన ముందు నన్ను ఒక మాట అంటే నేను పదంట, నేనేం తీసుకునేటోను కానీ భయపడేటోను కాదు. మంచిగా చెప్తాను, ఫస్ట్ రిక్వెస్ట్గా చేస్తాను, రెండోసారి మళ్ళీ చెప్తాను, మూడోసారి తిరగబడతాను. దీనికి మీరు రెడీ అయితే నాతో కొట్లాడితే ఇంకెవరైనా రావచ్చు. నేను ఎవరికి ఏం భయపడతానని నేనేమన్నాను, ఎవరైనా ఏదో ఎంపీ ఆయన ఏమన్నాడు, తెలంగాణ ఫార్మేషన్ ఈజ్ అ బ్లాక్ డే అన్నాడు. నేను ఈరోజు ఆల్ పార్టీస్ తెలంగాణ అంటాం, మనం ఒక్కటి కావాలి. ఇప్పుడు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తెలంగాణ వచ్చిన రోజు బ్లాక్ డే అంటున్నారు. మనం కొట్లాడుకునేది మన ఇంటి విషయం, మనం కొట్లాడుకుందాం. కానీ బయటోడు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్కూళ్ళు పెట్టుకొని ఒక ఎంపీగా పార్లమెంట్లో తెలంగాణ ఫార్మేషన్ ఈజ్ అ బ్లాక్ డే అంటే 12 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఈ 12 ఏళ్ళలో మీ స్కూలు మీరు ఎంత ఫీజులు ఏమన్నా తగ్గించినారా? మీరేమన్నా ఫీజు తగ్గించినారా? ఎన్ని లక్షలు తీసుకుంటున్నారు మీరు? దానికి ఏమన్నా అన్నామా? ఇన్స్టిట్యూషన్స్ నారాయణ కానీ, చైతన్య కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అన్నారు, మన మినిస్టర్ గారే అన్నారు, ఇష్టం వచ్చినట్టు ఫీజులు తీసుకుంటారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూల్స్, ఇవన్నీ స్కూల్స్ ఎందుకు డెవలప్ చేస్తుండ్రు? ఎవరు ఫీజు కట్టకుండా మంచిగా చదువుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ స్కూల్స్ అన్ని తీసుకొస్తున్నారు. మీరు ఇంత దోచుకొని ఫీజు కట్టకుండా హాల్ టికెట్స్ ఇవ్వని పరిస్థితి మీరు. అదే తెలంగాణ వాళ్ళు పెట్టిన స్కూల్కి ఫీజు కట్టకున్నా కానీ మా బిడ్డ చదువుకోవాలని చెప్పి ఫీజు కట్టకున్నా కానీ హాల్ టికెట్స్ ఇచ్చిన సందర్భంగా ఉన్నాయి. వాళ్ళు మాత్రం హాల్ టికెట్స్ కూడా ఇయ్యారు. ఎగ్జామ్ ఎక్కడైనా పోని, పిల్లలు ఎక్కడైనా పోని. అయినా కానీ ఈరోజు నువ్వు బ్లాక్ డే అని ఎట్లా అంటావు?
నేను రెడీ ఉద్యమానికి. ఆల్ పార్టీస్ కూడా అవుతున్నాను. వీళ్ళు ఇట్లా అనేటోళ్ళని చెప్పు తీసుకొని కొడితే అప్పుడు చక్కగా అవుతారు. వీళ్ళు ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడరు. బిజినెస్లు చేసుకోండి, బతకండి, ఉండండి, ఏం కాదు. కానీ తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడితే మాత్రం ఊరుకునే పరిస్థితే లేదు. అరే మేము ఆస్తుల కోసం కానీ పైసల కోసం పనిచేయం తెలంగాణలో. మా సెంటిమెంట్ కోసం, మాకు కావాల్సింది రిలేషన్షిప్, మాకు కావాల్సింది ఫ్రెండ్షిప్, దానికి ప్రాణమైన ఇస్తాం. కానీ మమ్మల్ని తిడితే మాత్రం అందరం ఒకటైతే మాత్రము తెలంగాణ ఎట్లొచ్చింది, అందరం ఒకటైతేనే అయింది. రేపు మళ్ళీ ఒకటైనామంటే మీ స్కూల్స్ ఉండేవి, మీ బిజినెస్లు కూడా ఉండేవి ఇక్కడ. కానీ ప్రభుత్వం మీదే ఉంది, మరి ఏమైనా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా? ఏపీకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మీరు ఏమైనా సీఎం దృష్టికి తీసుకెళ్తారా? ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నది, న్యూస్లో ఉన్నది, అంత ఉన్నది. ఇంకోసారి వాళ్ళు ఇట్లాంటి కాకుండా వాళ్ళు ఆపితే మంచిది. రెండోసారి అయిపోయింది, మూడోసారి మళ్ళీ తెలంగాణ మీద అంటే ఇంకా నేను ఇంకా తిరగబడు స్టార్ట్ చేస్తాను. మరొక పక్క అనిరుద్ రెడ్డి ఒక్కసారిగా ఎందుకు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు? అటెన్షన్ మీడియానా, లేకంటే ఏదైనా పదవి ఆశిస్తున్నారని అనుకోవచ్చా? ఇవాళ రేపు నిజం మాట్లాడితే మీరు కాంట్రవర్సీ అంటారు. నేను మాట్లాడిందని నిజాలే మాట్లాడినాను. మీరు మీడియా వాళ్ళే అది నిజాలు అనేది బయటపడుతుంది, అది పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి అది నిజం. అది నేనేం కాంట్రవర్సీలు చేయలేదు. కాంట్రవర్సీలు చేయాలంటే బయట రోడ్డు పైన పోయి అట్లా పోయి డ్యాన్సులు చేసుకుంటూ ఎగురుకుంటుంటే కాంట్రవర్సీ అవుతుంది. నేను కాంట్రవర్సీ ఎవరిని తిట్టలేదు. తిరుమలలో మనకు టికెట్లు కావాలని అడిగినాను, అది పబ్లిక్ కోసం అడిగినాను. ఇప్పసూర మా ఎస్టీ సోదరుల కోసము బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని మొత్తం కేసులు వాళ్ళ పైన పెట్టిండు. వాళ్ళ కోసం ఉట్టి సూర ఒకటే కాదు, సబ్బులు కానీ కాస్మెటిక్స్ కానీ దాంతో చేయొచ్చు. ఆర్థికంగా వాళ్ళ గురించి మాట్లాడినాను, నేను నా గురించి మాట్లాడలేదు. దాని తర్వాత ఇంకా వేరే మాట్లాడిన ఇష్యూస్ అన్నీ అవే కదా. డ్రగ్స్ ఎవరి కోసం మాట్లాడినాను? నేనేమైనా డ్రగ్స్ తీసుకుంటున్నానా? మన పిల్లల కోసము, మన భవిష్యత్తు కోసము, మన రాబోయే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ గురించి మాట్లాడినా, నా గురించి మాట్లాడేదే. అది కాంట్రవర్సీ ఎట్లయితుంది? అది నిజము. నిజం మాట్లాడినప్పుడు ఇవాళ రేపు కాంట్రవర్సీ, అబద్ధం మాట్లాడితే కాంట్రవర్సీ కాదు. ఇట్లయింది ఇప్పుడు. పార్టీలో ఏమన్నా చెప్పారా సార్ ముందుగా ప్రభుత్వం దృష్టికి ఇట్లాంటివన్నీ? అంటే మీ ఒపీనియన్లో. నేను ఒక ఎమ్మెల్యేని, జడ్చర్ల ప్రజలు ఓటేసి నన్ను గెలిపించాను. యాజ్ అన్ ఎమ్మెల్యే నేను రాష్ట్రం గురించి మాట్లాడవచ్చు, దేశం గురించి మాట్లాడవచ్చు, ప్రపంచం గురించి కూడా మాట్లాడవచ్చు. ఆ అధికారం నాకు జడ్చర్ల ప్రజలు ఇచ్చినారు కాబట్టి ఏది నిజమో నేను ఇట్లా మాట్లాడుతాను. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, అక్కడ కూడా ఏమైనా తేడా వచ్చిందా? ఓ సంసిపోయింది అనుకోవచ్చు ఆ వివాదం? అట్లేం లేదు. నేను పిల్లి వేసినాను, కోర్టులో వంశీరామ్ మ్యానటన్ పైన కేసు జరుగుతుంది. ఇప్పుడు 3 వీక్స్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి రిప్లై ఇవ్వాలి. వంశీరామ్ మ్యానటన్ పైన వాళ్ళు ఏం రిప్లై ఇస్తారో చూస్తాను. దాని తర్వాత ప్రజెంటేషన్ ఇస్తాను నేను పబ్లిక్లో. మీ ప్రెస్ మీడియాని అందరిని పిలిచి వంశీరామ్ మ్యానటన్ 27 ఎకరాలు ఎట్లా కొట్టేసిండు, ఏమి జరిగింది అనేది ఆధారాలతో సహా ప్రెస్ ముందు పెట్టి మొత్తం డీటెయిల్స్ మీకు చూపిస్తాను. మీరే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ప్రతిపక్ష పార్టీ కూడా రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధించి చాలా ఆరోపణలు చేస్తుంది. దానికి మీరు చెప్పిన దానికి ఏదైనా లింక్ ఉందంటారా? ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడలేదు, ఎందుకంటే నా దగ్గర ఏం పేపర్స్ లేవు, ఆధారాలు లేవు. అవి నా దగ్గర పెట్టినప్పుడు అవి చూసి ఏది కరెక్ట్ ఉంటే అది మాట్లాడగలుగుతా. చివరిగా ఒక్క మాట సార్, ఇండస్ట్రీకి కానీ ఏపీ నేతలకు కానీ ఘాటుగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆర్టీవీ ద్వారా? ఏమీ లేదు, ఇండస్ట్రీ వాళ్ళని నేను అగేన్స్ట్ కాదు. మనం ఆదర్శంగా నిలబడి, పాపం ఈ చాలా మంది పిల్లలు చనిపోయినారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. రేపు ఇట్లా ఎవరికి అట్లా జరగొద్దు, వాళ్ళ కోసం అన్నా కానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా మనం టెస్టులు చేసుకొని మనం పబ్లిక్ డొమైన్లో పెడదాం. ఎవ్రీ 90 డేస్కి మనం ఫాలికల్ టెస్ట్ చేస్తాం. నేను రాబోయే రోజుల్లో నేను అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడతాను. నాట్ ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్, అటు బీఆర్ఎస్ వాళ్ళతోని, అటు బీజేపీ వాళ్ళతో, అటు సిపిఐ వాళ్ళతో అందరితో మాట్లాడేసి ఇది ఒక లా తీసుకొస్తాం. లా ఏంటంటే ఎవ్రీ 90 డేస్కి ఎమ్మెల్యేస్ కూడా ఫాలికల్ టెస్ట్ అంటే హెయిర్ టెస్ట్ మనం చేసుకోవాలి. చేసుకొని ఎవ్రీ అసెంబ్లీ వచ్చే ముందు మనం సబ్మిట్ చేయాలి. ఎవరైతే పర్ఫెక్ట్గా 90 డేస్కి సబ్మిట్ చేస్తున్నో వాళ్ళకి ఎంట్రీ ఉండేటట్టని స్పీకర్ గారితో మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి సినీ ఫీల్డ్ కూడా సేమ్. సీన్ యాక్టర్స్ ఎవరున్నా కానీ, ఎవరు ఆ మూవీల ప్రొడక్షన్లో ఉన్నారో ఆర్టిస్ట్ కానీ ఎవ్రీ 90 డేస్కి టెస్ట్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి బోర్డుకి అవి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకుండా సినిమా కూడా రిలీజ్ కావద్దు. నేను ఎమ్మెల్యే మీదనే యాక్షన్ తీసుకోమంటున్నాను. లాస్ చేసేది మేమే కదా. ఇట్లాంటి అందరం కలిసి ముందుకు పోవాలి. ఎందుకు కలుస్తలేదు ఈ ఇష్యూ పైన? డ్రగ్స్ సీరియస్ ఇష్యూ. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈగిల్ అనే సంస్థ తీసుకొచ్చి ఈరోజు మీరు చూస్తున్నారు ఎన్ని కేసెస్ నిన్న కూడా పట్టుకున్నారు. ముందెప్పుడు లేకుండే, ఇప్పుడు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ముందేమో ఇసిపెట్టేసేది. నాకు అకున్ సబ్బుల వారు కూడా పట్టుకున్నది, ఏమైందో కేసు నాకైతే తెలియదు. ఈరోజు అనేది ఇట్లాంటి టెస్టులు చేయాలనేది అందరిని కలిసి మాట్లాడుతాను నేను. ఎట్లయితే ఇప్ప పువ్వు చెట్లు పెట్టాలని 55 మంది ఎమ్మెల్యేలు సైన్ చేసినో ఇట్లనే అందరితో మాట్లాడి ఇది మన గురించి కాదు, మన పిల్లల భవిష్యత్తు గురించి ఇట్లాంటి లా తీసుకొస్తే ఖచ్చితంగా పిల్లలు మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని డ్రగ్స్ నుంచి దూరంగా ఉంటారు. ఎవరైనా వచ్చి అమ్ముతుంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు.
ఈ ద్వారా మనం ముందుకు పోతే ఖచ్చితంగా తెలంగాణ ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఇది ఇంప్లిమెంట్ చేసినట్టు ఉంటాం. డ్రగ్ ఫ్రీ స్టేట్లో కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు. సారా విషయంలో కొంత కల్తీకి సంబంధించి బంద్ చేసిర్రు అనేది ఉంది. మళ్ళీ సారాంశం తెర మీదకి వచ్చిన తర్వాత దాని మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఇందిరమ్మ పేరు పెట్టొద్దు అని కొంత క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడారు. దాని మీద ఏం చెప్తారు? దాని గురించి నేను మాట ఏంటంటే తప్పు ఆ పేరు తీసుకున్నాడు మాత్రము. ఇక మా ఎస్టీ సోదరులు అందరూ ఉన్నారు, అడగని వాళ్ళు ఏమైనా కల్తీ చేసేదా? వాళ్ళు ఎప్పుడు కల్తీ చేయలేదే. అప్పుడు ఎవరైతే సారా పట్టుకున్నారో పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు అమ్ముకునేదానికి మత్తు ఎక్కువ చేయాలని వాళ్ళు కల్తీ చేసి మా లంబాడీ సోదరుల పైన మోపినారు. వాళ్ళ బెనిఫిట్ కోసము మా లంబాడీ సోదరులు మా ఎస్టీ సోదరుల పైన మోపి, మా ఆదివాసుల పైన మోపి, ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళపైన ఇది మంచిది కాదని చెప్పి మౌరా యాక్ట్ తెచ్చిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరిపైన మోపి బంద్ చేస్తారు. ఎస్టీలు కానీ లంబాడీలు కానీ ఎప్పుడు ఒకరు మోసం చేయరు, వాళ్ళు నిజాయితీగా చేస్తారు. వాళ్ళు దొరికింది కదా అని చెప్పి వాళ్ళపైన ఇవన్నీ అన్ని తప్పులు చేస్తుందని చెప్పి వాళ్ళని అడ్డం పెట్టుకొని చేసిండ్రు తప్ప కొంతమంది వాళ్ళైతే చేయరు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చేస్తున్నారు కదా, అట్లనే వీళ్ళు కూడా తయారు చేసి బయటి దేశాలకు పంపిస్తాము అని చెప్పి వాళ్ళతోనే తయారు చేయించి వాళ్ళతోనే బాటిలింగ్ చేయించి బయటి దేశాలకు పంపిస్తే మనం నిజంగా 3 లక్షల కోట్లకి ఒక 10-15 ఏళ్ళ రీచ్ కావచ్చు. మనం ఆ మనీతోని వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పెడదాం, యూనివర్సిటీకి పెడదాం, స్పోర్ట్స్ కోసం పెడదాం, వాళ్ళని ఎకనామికల్గా స్ట్రాంగ్ చేద్దాం. ఇది 3000 ఏళ్ళ నుంచి ఉన్న చరిత్ర వాళ్ళది. ఆ చరిత్రని వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు కదా బ్రిటిష్ వాళ్ళు. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేదు. ఎందుకంటే పబ్లిక్ ఇష్యూస్కు సంబంధించి ప్రభుత్వంతో సంబంధం లేదు. తను ఎమ్మెల్యేని కాబట్టి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఇష్యూస్ మాట్లాడడం కాబట్టి తన మీద అనవసరంగా వచ్చేటువంటి ఆరోపణలు పట్టించుకొని అంటున్నా. డ్రగ్స్ టెస్ట్కి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి ఇండస్ట్రీకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ జరపాలి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికీ టెస్ట్ చేసుకున్నా అని చెప్పి కూడా అటు జడ్చల్రా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, జడ్చల్రా.